చూడమ్మా 10th క్లాస్ స్టూడెంట్స్. సో ఇంగ్లీష్ పబ్లిక్ పేపర్ ప్రెజెంటేషన్ అన్నమాట. అంటే ఆన్సర్స్ ఎలా రాయాలి, అంటే ఎక్కడ స్క్రాచింగ్స్ పెట్టకూడదు, మళ్ళీ ఎక్కడ రామన్ నెంబర్స్ వేయాలి, ఏ విధంగా రాయాలి, ఏ విధంగా రాస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం అంతా కూడా మనం ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనకి 10th క్లాస్ ఇంగ్లీష్ పబ్లిక్ పేపర్ ఎస్ఎస్సి వాళ్ళకి సో మనకి 3 సెక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇంగ్లీష్ కి మొత్తం 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. మొత్తం ఎన్ని సెక్షన్స్? 3 సెక్షన్స్. ఏంటమ్మా? ఫస్ట్ వన్ ఏంటి? సెక్షన్ ఏ, అలాగా సెక్షన్ బి, సెక్షన్ సి, అలా మనకి ఎన్ని సెక్షన్స్ ఉంటాయి? 3 సెక్షన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ మనం సెక్షన్ ఏ ఎలా రాయాలో ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. తర్వాత సెక్షన్ బి, దాని తర్వాత సెక్షన్ సి. సో సెక్షన్ ఏ, సెక్షన్ ఏ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సెక్షన్ ఏలో మనకి సో సపోజ్ 2 పేపర్స్ ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ వరకు ఒక పేపర్, ఇది ఒక పేపర్, 2 పేపర్స్ ఇలా చేద్దాం. సో సెక్షన్ ఏ ఫస్ట్ ఎలా రాయాలి? సెక్షన్ ఎప్పుడు కూడా లోపల మనం నీట్ గా రాస్తున్నప్పుడు ఇలా నీట్ గా సెక్షన్ ఏ అని మనం పెట్టాలి. గుర్తుపెట్టుకోండి, లోపల సెక్షన్ ఏ అని పెట్టిన తర్వాత ఫస్ట్ మనకి 1 to 5 అని పెట్టుకోండి. హెడ్డింగ్ ఇలాగా పైన 1 to 5 అని పెట్టాలి. 1 to 5 అని పెట్టిన తర్వాత ఫస్ట్ ఆన్సర్ ఏంటమ్మా? ఫస్ట్ ఆన్సర్, సెకండ్ ఆన్సర్, థర్డ్ ఆన్సర్, ఫోర్త్ ఆన్సర్, ఫిఫ్త్ ఆన్సర్. ఇది మనకి సెక్షన్ ఏ 1 to 5 వచ్చి మనకి ఎందు నుంచి ఇస్తాడంటే ప్రోజ్ లెసన్స్ నుంచి ఇస్తాడు. ఎందు నుంచి ఇస్తాడు? ప్రోజ్. ఎందు నుంచి ఇస్తాడమ్మా? ప్రోజ్. ఈ కింద మనకి ఆ లెసన్ ఒక నేమ్ కూడా మనకి మెన్షన్ చేస్తాడు పబ్లిక్ పేపర్ లో. ఇక్కడ మనకి లెసన్ ఒక నేమ్ కూడా మెన్షన్ చేస్తాడు. ఈ 1 to 5 వచ్చి ప్రోజ్ లెసన్స్ మనకి ఇస్తాడు. ఓకేనమ్మా? సో ఇప్పుడు మనకి ఇందులో ఈ 1 to వచ్చి మనం ఆన్సర్స్ రాయాలి. ప్యాసేజ్ లో సమ్ టైమ్స్ ఆన్సర్స్ ఉండవు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఆ లెసన్ ఒక సమ్మరీ గానీ లేదంటే ఆ లెసన్ ఒక మెయిన్ ఇంపార్టెంట్ మనకి తెలుస్తుంటాయి కదా, అది బేస్ చేసుకొని మనం నీట్ గా రాసుకోవచ్చు 1 to కి. అలాగని చెప్పి ఏది పడితే రాసికండి. ఈ 1 to ఒకసారి ప్యాసేజ్ ఇస్తే వెళ్ళేది గుడ్, ఒకవేళ ఇవ్వకపోతే చూసుకోండి. ఈ 3, 4, 5 కి ఆప్షన్స్ రాసి సరిపోదు. చాలా మంది ఆప్షన్ రాసి ఆన్సర్ కూడా రాస్తున్నారు. అవసరం లేదు. సమ్ టైమ్స్ మన ఆప్షన్ రాసి ఆన్సర్ రాస్తే వెళ్ళండి గుడ్, మన ఆన్సర్ రాసినప్పుడు చూసి తప్పు రాసిస్తే మిస్టేక్ కదా. డైరెక్ట్ గా ఇక్కడ మీరు ఈ 3, 4, 5 కి జస్ట్ ఆప్షన్స్ రాసి సరిపోద్ది. C2 కి మాత్రం వాటి యొక్క ఆన్సర్స్ రాసి 3, 4, 5 కి జస్ట్ ఆప్షన్స్ రాసి సరిపోద్ది. వీటి మార్క్స్ ఇలాగా మనకి ఎన్ని మార్క్స్? అక్షరాల 10 మార్క్స్. హౌ మెనీ మార్క్స్? 10 మార్క్స్. ఇలాగా ఇంగ్లీష్ సెక్షన్ అని పెట్టి నీట్ గా రాయాలి, ఆర్డర్ గా రాయాలి. 1 రాసిన తర్వాత చాలా మంది 5 రాసిస్తారు, 5 రాసిన తర్వాత 3 రాస్తారు, 3 రాసిన తర్వాత మళ్ళీ 2 రాస్తారు. అలా పెట్టకూడదు. 1, 2, 3, 4, 5 ఇదంతా కూడా ఒక ఆర్డర్ లో ఉండాలి. ఈ 1 to 5 ఫస్ట్ రాయాలి, 6 to 10 5 ఫస్ట్ రాయకూడదు. అంటే 1 to 5 ఫస్ట్ నీట్ గా రాయాలి, ఆర్డర్ గా రాయాలి. ఇంగ్లీష్ ఎప్పుడు కూడా ఆర్డర్. సపోజ్ మీకు సెకండ్ ఆన్సర్ రాదు, కొద్ది స్పేస్ వదిలేయండి. మళ్ళీ థర్డ్ రాదు, కొద్ది ప్లేస్ వదిలేయండి. ఫోర్త్ రాదు, కొద్ది ప్లేస్ వదిలేయండి. ఫిఫ్త్ రాయండి. వస్తున్నప్పుడు అప్పుడు రాని మనకి ప్లేస్ వదులుతారు కదా, అది మీకు లాస్ట్ లో ఆటోమేటిక్ అది గుర్తుకు వస్తాయి. అలాగా నీట్ గా ప్రెజెంట్ చేయాలి. సో మనం ఎంత బాగా చదివేది కాదు, ఎంత బాగా ప్రెజెంట్ చేస్తామంటే చాలా ఇంపార్టెంట్. ప్రోజ్ లెసన్స్ ఇస్తాడు. ఇది సెక్షన్ ఏ. 1 to 5 చెప్పుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ 1 to 5 అయిపోయింది కదా. నెక్స్ట్ ప్రోజ్ ఎలా చేసామో సేమ్ అలాగే ఇక్కడ 6 to 10. నెక్స్ట్ ఏంటి? 6 to 10. ఓకేనమ్మా? సో ఇది మనకి ఇది ప్రోజ్ ఇచ్చాడు కదా, సేమ్ దీనిలో ఇది కూడా రాయాలి. ఇది ప్రోజ్ ఇచ్చాడు. ఈ 6 to 10 వచ్చి పోయమ్స్ నుంచి ఇస్తాడు. మనకి పోయమ్స్ ఉంటాయి కదా, ఆ పోయమ్స్ నుంచి ఇస్తాడు. ఇక్కడ కింద కూడా అదే పోయమ్స్ వచ్చి చెప్తాడు. సో ఏమీ లేదు, మీరు బాగా సమ్మరీస్ నేర్చుకోవాలండి. చాలా మంది ఏం చేస్తారంటే ఈ కాంపిటీషన్ ప్యాసేజ్ డైరెక్ట్ గా ప్యాసేజ్ లో ఆన్సర్స్ ఉంటాయిలే, డైరెక్ట్ మనం ప్రిపేర్ అయిపోదాం అని చెప్పేసి మనం ముందు ప్రిపేర్ అవ్వడం మానేస్తాం. అలా కాదు. ఈ సమ్మరీస్, టెక్స్ట్ బుక్స్ మీరు బాగా చదువుకొని వెళ్తే మాక్సిమం మీకు ఒక గ్రిప్ వచ్చేస్తుంది దాని మీద. సో నేను కూడా ఒకసారి యూట్యూబ్ లో ప్రోజ్ నుంచి, పోయం నుంచి, సప్లిమెంటరీ రీడింగ్ నుంచి నీట్ గా వీడియోస్ పెట్టాను. ప్రతి బిట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఒకసారి అది కూడా మీరు వాచ్ చేయొచ్చు. సో ఇప్పుడు చూడమ్మా, 6 to 10 వచ్చి మనకి ఏంటి? పోమ్స్ నుంచి ఇస్తాడు. సో ఇది కూడా అంతే. ఈ 6th ఆన్సర్, 6th కి 7th కి ఏంటంటే మనం ఆన్సర్స్ రాయాలి. ఏంటమ్మా? 6th కి 7th కి ఏంటి రాయాలి? ఆన్సర్స్ మనం రాయాలి. ఈ 8, 9, 10 జస్ట్ ఆప్షన్స్ రాసి సరిపోద్ది. జస్ట్ ఏదో ఒక ఆప్షన్, సపోజ్ సి అయితే సి, డి అయితే డి, ఏ అయితే ఇలా ఆప్షన్స్ రాసి చాలు. మళ్ళీ మీరు అంతా రాయవసరం లేదు.
క్లియర్? సో అలా అన్నమాట. సో 6th కి 7th కి ఇక్కడ అలాగా 1 కి 2 కి ఎలా మీరు ఆన్సర్స్ రాయాలి అంటే సెంటెన్సెస్ రాయాలి. ఇక్కడ కూడా 6th కి 7th కి మీరు సెంటెన్సెస్ రాయాలి. ప్యాసేజ్ ఉంటాయి, దానికి సెంటెన్స్ రాయాలి. 8th 9th 10th కి ఇంక మీరు సెంటెన్సెస్ రాయాల్సిన లేదు, ఆప్షన్స్ ఇస్తాడు. మీరు ఆప్షన్ రాసి ఆన్సర్ రాస్తే వెల్ అండ్ గుడ్, అలా కూడా రాసిన రైట్. లేదు జస్ట్ మీరు ఆప్షన్స్ రాసినా నో ఇష్యూస్, నో ప్రాబ్లం. ఎందుకంటే చాలా మంది ఆప్షన్ తో పాటు ఆన్సర్ రాసినప్పుడు చూసి మిస్టేక్ చేస్తున్నారు, దానివల్ల అది మీకు ఇబ్బంది అవుతుంది. హోప్ యూ అండర్స్టాండ్. సో ఇది మనకి ఎన్ని మార్క్స్? ఇది 10 మార్క్స్, ఇది మాత్రం 5 మార్క్స్. ఓకేనమ్మా, ఇది మాత్రం ఒక క్వశ్చన్ 2 మార్క్స్ కి వెళ్తుంది, ఇది మాత్రం ఒక క్వశ్చన్ 1 మార్కే. అంటే ప్రోజ్ లెసన్స్ బాగా ఫోకస్ చేస్తే 10 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. ఆల్ ఇన్ వన్ అన్ని మోడల్ పేపర్స్, డియూమెట్లు అన్ని మోడల్ పేపర్స్ లోంచి బాగా చూసుకుంటూ వెళ్ళండి. కాంప్రహెన్సివ్ ప్యాసేజ్ కాబట్టి మ్యాక్సిమం రిపీట్ పడే ఛాన్స్ ఉండవు. కాబట్టి టెక్స్ట్ బుక్ రీడింగ్, సమ్మరీస్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్ కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్ కి, నెగ్లెక్ట్ చేయొద్దు. సో పాస్ అవ్వడానికి కాంప్రహెన్సివ్ ప్యాసేజ్ అనేది ఇంగ్లీష్ వాళ్ళకి చాలా సింపుల్. 1 to 5 వచ్చి ప్రోజ్ లెసన్స్ ఇస్తాడు, 6 to 10 వచ్చి పోమ్స్ నుంచి ఇస్తాడు. సో ఎలా రాయాలి కూడా చెప్పాను. ఇది పేపర్ అయితే మనం సపోజ్ మీరు పేపర్ లో ఇలా అండర్లైన్, ఇలా లోపల కూడా ఇలా అండర్లైన్ చేసుకోవచ్చు పేపర్ లో, లేదా అండర్లైన్ చేసుకోకుండా లోపల కూడా ఇలా రాసుకోవచ్చు. బయట రాయకండి, లోపల ఫస్ట్ ఆన్సర్, సెకండ్ ఆన్సర్, థర్డ్ ఆన్సర్, ఫోర్త్ ఆన్సర్, ఫిఫ్త్ ఆన్సర్ అని చెప్పి మనం లోపల రాసుకోండి. సో నీట్ గా బాగుంటుంది చూడడానికి. ఓకేనమ్మా, డన్. నెక్స్ట్ ఇప్పుడు మనం సెక్షన్ ఏలో 1 to 5 అయిపోయింది, 6 to 10 అయిపోయింది. 11 to 15 11 to 15 వచ్చి ప్రోజ్ అయిపోయింది, పోమ్ అయిపోయింది. ఇంకేంటుంది? సప్లిమెంటరీ రీడింగ్ మీన్స్ ఎస్ఆర్ మీన్స్ అంటే ఏంటి? సప్లిమెంటరీ రీడింగ్. 11th ఆన్సర్, 12th, 13th, 14th, 15th. సో ఇందులో మనకి సప్లిమెంటరీ రీడింగ్ లో అన్ని కూడా ఆప్షన్స్ రాసి సరిపోద్ది. సో సప్లిమెంటరీ రీడింగ్ ఏంటంటే మనకి ఇందాక ప్రోజ్ లాగా, పోయిం లాగా ఆ ప్రోజ్ లో ఫస్ట్ 2 క్వశ్చన్స్ కి సెంటెన్సెస్ రాయాలి, పోమ్స్ లో 6th 7th క్వశ్చన్స్ కి సెంటెన్సెస్ రాయాలని చెప్పాను. కానీ సప్లిమెంటరీ రీడింగ్ 11 to 15 ఉంటాయి కదమ్మా. ఈ 11 to 15, 11, 12, 13, 14, 15 ఈ 5 కూడా ఆప్షన్స్ రాసి సరిపోద్ది. సో ఇంకా దీనికి మనం సెంటెన్సెస్ రాయాల్సిన పనే లేదు. సో ఇది కూడా మనకి 5 మార్క్సే. ఒక్క ప్రోజ్ మనకి 10 మార్క్స్ ఇచ్చాడు. సో కాంప్రహెన్సివ్ ప్యాసేజ్ లో పోయమ్ 5 మార్క్సే, దాని తర్వాత సప్లిమెంటరీ రీడింగ్ కూడా 5 మార్క్సే. సో సెక్షన్ ఇంకొక 2 రోమన్స్ మనకి సెక్షన్ కంప్లీట్ అయిపోతాయి. 1 to 5 వచ్చి ప్రోజ్, 6 to 10 వచ్చి పోమ్స్, మళ్ళీ 11 to 15 వచ్చి సప్లిమెంటరీ రీడింగ్. సో నెక్స్ట్ వచ్చి 16th వచ్చి అన్సీన్ ప్యాసేజెస్. అంటే అన్సీన్ ప్యాసేజెస్ అంటే మనకు అది ఏమైనా ఒక పై ఇవ్వచ్చు, లేదా 3 డయాగ్రామ్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. అందులో ఒక ఇన్ఫర్మేషన్ బట్టి మనం కరెక్ట్ ఆన్సర్స్ అనేవి పెట్టాలి. సో ఇది ఎందుకు చేస్తాడు? మనకి ఎక్స్పెక్ట్ అనేది చేయలేవు, ఓన్గా ఇది మనకి ఇస్తాడు. సో మనకి 2 WH క్వశ్చన్స్ చేయాలి. అంటే ఇందులో 5 క్వశ్చన్స్ చేయాలి. మనం ఎన్ని చేయాలి? 5 క్వశ్చన్స్. మనం ఎలా రాయాలి? 1 అని పెట్టాలి. ఆడ ఎలాగిస్తే మనం అలా రాయాలి. సో మనకు అక్కడ ఎలాగిస్తున్నాడు, ఇక్కడ మనకి పేపర్ లో మనకు వాడు తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5 ఇలా రాయాలి. సో మనకు ఆ ఆన్సర్స్ మనం దాని 16th రోమన్ అని పెట్టి 1, 2, 3, 4, 5 ఇదంతా కూడా ఆర్డర్ గా రాయాలి. ఆర్డర్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. 1 రాసిన తర్వాత మళ్ళీ రోమన్ నెంబర్ 5 వేసి 5 రాయకూడదు. పేపర్ కరెక్ట్ చేస్తే కూడా ఒక ఆర్డర్ గా చూసి కరెక్ట్ చేస్తాడు. సో కాబట్టి ఇలా నీట్ గా 1, 2, 3, 4, 5 ఇలా ఆర్డర్ గా రాయాలి. ఓకేనమ్మా. సో 1, 2, 3, 4, 5 రాసి ఇందులో మనకి ఈ 1, 2 ఈ రెండు కూడా WH క్వశ్చన్స్ నుంచి ఇస్తాడు. ఈ రెండు ఏంటమ్మా? WH క్వశ్చన్స్ మనకి అది ఇస్తాడు. WH క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ రెండు WH క్వశ్చన్స్ లో రాయాలి. ఈ రెండు MCQs రాయాలి. 5th వన్ వచ్చి మనకి కరెక్ట్ స్టేట్మెంట్, ఒక కరెక్ట్ స్టేట్మెంట్ రాయాలి. అంటే ఇందులో 5 ఆప్షన్స్ ఇచ్చి ఏది కరెక్ట్ రాయమంటాడు. ఒక కరెక్ట్ స్టేట్మెంట్ రాయాలి. CS అంటే కరెక్ట్ స్టేట్మెంట్ మనం అది అక్కడ రాయాలి. సో ఈ విధంగా మనం 16th రోమన్ అన్సీన్ ప్యాసేజెస్ ని ఈ విధంగా మనం రాయాలి. ఇది పేపర్ అయితే పేపర్ లో అన్సీన్ ప్యాసేజెస్ అని పెట్టి, మీరు ఇంకా అన్సీన్ అడ్డింగ్ పెట్టవసరం లేదు, 16th అని పెట్టి 1, 2, 3, 4, 5 వాటి యొక్క ఆన్సర్స్ రాస్తారు. నీట్ గా ఆర్డర్ గా రాస్తారు. క్లియర్ మా? మళ్ళీ చెప్తున్నాను, స్క్రాచింగ్స్ పెట్టకండి, స్పెల్లింగ్ మిస్టేక్స్ మాత్రం రాయకండి. ప్యాసేజ్ ఆన్సర్స్ అందులో ఉన్నప్పుడు బాగా చూసి నీట్ గా అబ్జర్వ్ చేసి టైం తీసుకొని జాగ్రత్తగా రాయండి. అంతేగాని చూసి మాత్రం దయచేసి మిస్టేక్స్ చేయకండి. చూసి కూడా మిస్టేక్స్ చేస్తే అక్కడ తర్వాత ఎఫెక్ట్ మనకి గ్రామర్ లో గానీ
తర్వాత వస్తున్న క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ లో గానీ పడిపోద్ది ఆ ఎఫెక్ట్. సో కాబట్టి చూసి నీట్ గా రాయండి, క్లీన్ గా. ఇంగ్లీష్ కి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా పేపర్ నీట్ గా ఉంటే ఆటోమేటిక్ గా మార్క్స్ మంచిగా వస్తాయి. ఓకేనమ్మా, డన్. సో ఇది 16th. నెక్స్ట్ వచ్చి 17th. దీంతో మనకి సెక్షన్ కంప్లీట్ అయిపోద్ది. సో 17th. సో 17th వచ్చి ఏంటంటే ఇవమ్మ జంబుల్ సెంటెన్సెస్ అండ్ సెంటెన్సెస్. జంబుల్ సెంటెన్సెస్ అని ఉంటదమ్మా. అంటే మనకు ఒక ప్యాసేజ్ ఇస్తాడు వాడు, వాడు ఒక ప్యాసేజ్ ఇస్తాడు. సో ఆ ప్యాసేజ్ చదివి నీట్ గా వరస్గా ఆప్షన్స్ ఉంటాయి. వాడే ఆ ప్యాసేజ్ ఇస్తాడు, ఆప్షన్స్ ఇస్తాడు. సో ప్యాసేజ్ ఇచ్చి ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఏ ఆప్షన్ ఫస్ట్ వస్తుందో ఆ ప్యాసేజ్ రిలేటెడ్ గా ఏ ఆప్షన్ ఫస్ట్ వస్తుందో నీట్ గా వెయ్యాలి, నీట్ గా రాయాలి. ఒక సైంటిఫిక్ ఈవెంట్ అవ్వచ్చు, లేదంటే ఏదో ఇన్సిడెంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది ఏదైనా అవ్వచ్చు. సో నీట్ గా ఆర్డర్ గా రాయాలి. అమ్మా ఈ ప్యాసేజ్ ఇచ్చి వాడి కొన్ని ఆప్షన్స్ మనకి ఇస్తాడు. ఈ ఆప్షన్ లో ఏది ఫస్ట్, సపోజ్ ఇందులో డి ఫస్ట్ కాబట్టి డి ఫస్ట్ పెట్టాలి. ఇలా ఆర్డర్ గా మనం పెట్టాలి, మ్యాచ్ ద ఫాలోయింగ్. సో 5 ఆప్షన్స్ ఇస్తే సపోజ్ ఇలా పెట్టాలి. డి ఫస్ట్ అయితే డి, డిఈ, సపోజ్ ఏదైతే ఇది ఇలా కింద రాయకండి, డిఈఏసిబి కింద రాయద్దు. సో మనకు వాడు అకార్డింగ్ టు రూల్, అకార్డింగ్ టు కీ మనకు వాడు ఇలా ఇచ్చాడు. మనం పేపర్, పబ్లిక్ పేపర్ లో జంబుల్ సెంటెన్స్ మనం ఇలా రాస్తేనే బెస్ట్. సో ఇది కూడా మనకి ఎన్ని మార్క్స్ అమ్మా? 5 మార్క్స్. సో దీంతో మనకి సెక్షన్ ఏ కంప్లీట్ గా అయిపోయింది. టోటల్ సెక్షన్ ఎన్ని మార్క్స్ కమ్మా? 30 మార్క్స్ కంప్లీట్ అయింది కదా. 30 మార్క్స్. ప్రోజ్ 1 to 5 10 మార్క్స్, 6 to 10 పోయం 5 మార్క్స్ 15 అయ్యాయి. తర్వాత సప్లిమెంటరీ రీడింగ్ 11 to 15 5 మార్క్స్ 20 అయింది. ఇందాక ముందు చెప్పుకున్నాం బిఫోర్ పై చార్ట్, మన ఒక అన్సిన్ ప్యాసేజెస్ చార్ట్ ఇచ్చి మన క్వశ్చన్స్ చేయమంటే అదొక 5 మార్క్స్ 25 మార్క్స్. సో ఈ జంబుల్ సెంటెన్స్ ఒక 5 మార్క్స్, మొత్తం 30 మార్క్స్. ఇదే సెక్షన్ ఏ. సో సెక్షన్ ఏ ఈ విధంగా మనం ఆ ప్రెజెంటేషన్ అనేది చెయ్యాలి. ఇది పేపర్ అయితే 4 లైన్స్ కొడితే ఈ విధంగా మనం నీట్ గా ఆర్డర్ గా రాయాలి. 1 to 17 కూడా ఆర్డర్ గా రాయాలి. అగైన్ చెప్తున్నాను చూడండి అమ్మా, ఈ 1 నుంచి 17 వరకు చాలా ఆర్డర్ గా ఉండాలి. 1 తర్వాత 14 తర్వాత మళ్ళీ 19 ఇలా వద్దు. ఈ 1 to 17 ఆర్డర్, 1 తర్వాత 2 3 4 5 6 7 8 9 10 ఇలా కంటిన్యూస్ గా ఆర్డర్ గా ఉండాలి. మీకు ఏది గుర్తుకొస్తుందని చెప్పేసి అది మీరు ఫస్ట్ ఆన్సర్స్ అంటే అవ్వదు. సెక్షన్ ఏ ఆర్డర్ గా ఉండాలి. అగైన్ నేను సేయింగ్ 1 to 17 ఆర్డర్ గా రాయాలి, నీట్ గా ఆర్డర్ రాయాలి. రాకపోతే చెప్పాను కదా కొద్ది ప్లేస్ వదిలేస్తారు, వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని నీట్ గా డెమోన్స్ట్రేట్ అనేది చేసుకుంటారు.